అండి పొట్లూరు వంటలకు స్వాగతం అండి. కొబ్బరి వేరుశెనగ గుళ్ళతో చట్నీ అండి. ఈ దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అలాగే పునుగుల్లోకి, బోండాల్లోకి, గారెల్లోకి, కట్టు పొంగల్లోకి అన్నిట్లో కూడా ఈ చట్నీ అదిరిపోతుందండి. వేసుకుని తిన్నారంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చట్నీ, ఎంత బాగుందో చూడండి. చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కొబ్బరి పచ్చడి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే. మిర్చి అండి మరీ పెద్దగా ఉంటే ఇట్లా మనం 2 ముక్కలు చేసి వేసుకోవాలి, లేదంటే ఎగిరి పడతాయి అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. అలాగే కొన్ని పల్లీలు వేసుకుందాము. మీకు ఇంట్లో ఉండేవారి యొక్క క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. కొంచెం కలర్ రావాలండి. ఇవి వేగితే బాగుంటాయి, పచ్చిగా ఉంటే బాగుండదు చట్నీ. మీరు కావాలంటే ఒక టమాటా కూడా జోడించుకోవచ్చు అనమాట. నేను టమాటో వేయట్లేదు. ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. మిరపకాయలు వేగిపోయినాయండి, తీసేద్దాం స్టవ్. కొంచెం ఆరనిద్దామండి. మిక్సీ వేసేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి ఈ పద్ధతిలో చేసుకుంటే పచ్చడి. కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాము అండి. కాస్తంత కొత్తిమీర కాయలండి, ఒలిచి వేసుకోవచ్చు, లేకపోతే మీరు వేలకపోయినా. కొంచెం చింతపండు, ఒక పలుకు చింతపండు, కొంచెం కరివేపాకండి. చాలా బాగుంటాయండి వేసుకుంటే. జీలకర్ర అండి, కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి ముక్కలు, కాస్తంత కల్లుప్పు, ఉప్పు పడుతుందని కొంచెం వాటర్ అండి. మెత్తగా పేస్ట్ లాగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. మధ్యలో మరి కొంచెం గట్టిగా ఉంటే తిరగదండి మిక్సీ. చూడండి ఎంత చక్కగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. వేసుకుందామండి. తాలింపుకి స్పూను శనగపప్పు అండి, స్పూన్ మినపప్పు, పసుపు అండి, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కాస్తంత కరివేపాకండి. అయిపోయిందండి. కాలి పెట్టేస్తున్నాము. రెడీ అండి చట్నీ. ఎంతో కమ్మని పల్లీ చట్నీ అండి. ఎంతో కమ్మనైనటువంటి కొబ్బరి వేరుశెనగ గుళ్ళు చట్నీ అండి. చాలా బాగుంది, మంచిగా ఉందండి. మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుగుల్లోకి, కట్టు పొంగల్లో కూడా ఈ చట్నీ ఇలా చేసి తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు పచ్చడి చట్నీ. అద్భుతంగా ఉందండి. రుచి కూడా చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ అండి.